బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మరో పెళ్లికి సిద్ధమైన అనామిక. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇవాళ ఎపిసోడ్ చూద్దాం. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో అంతరాత్మ కావ్యకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చాలామంది భార్యలు అలిగి పుట్టింటికి వెళ్తారు. ఎవరు కూడా నీలాగా వెధవ ఆఫర్లు ఇచ్చి కావ్యను ఇంటికి రమ్మని చెప్పి ఉండరు. నీకు మాత్రమే సాధ్యం ఇలా మాట్లాడడం అని కావ్యకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అంతరాత్మ. ఇక రాజ్ కోప్పడతాడు, నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నావా? నా అంతరాత్మ అయ్యుండి నా మనసుకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడాలి, కానీ కావ్యకు సపోర్ట్ ఎలా చేస్తావు అని అంటే, అంతే కదా, డబ్బులు కిరాయికి ఇచ్చి భార్యను ఇంటికి కాపురానికి పిలుస్తారా? ఆ విషయం ఎంత దూరం వెళ్తుందో నీకు తెలుసా అంటే, అప్పుడు రాజ్ నిజంగానే నేను అంత మాట అన్నానా? అది చాలా దూరం వెళ్తుందా? నాకైతే ఏం తెలీదు. మా అమ్మని చూడమని చెప్పాను, చూడకుండా ఎంత ఇంపార్టెంట్ అయినా ఆఫీస్కి వెళ్ళింది. దాంతో కోపం వచ్చి అన్నాను. అయినా కూడా తనను ఇంట్లో నుంచి పొమ్మని నేను ఒక్క మాట కూడా అనలేదు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఏదో కోపంలో అరిచాను, వెళ్ళింది. అయినా కూడా నేను తగ్గి వెళ్ళి పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకున్నాను. ఇలా బెట్టు చేస్తుంది అని అనుకోలేదు. అయినా ఆ మాట అనకుండా ఉండాల్సింది అంటావా? నేను మా అమ్మ కోసం తనను తిడితే మా అమ్మ తన కోసం నన్ను తిడుతుంది అంటే అత్తా కోడలు ఇద్దరు ఒక్కటైపోయారు. మొత్తానికి నేనే వేస్ట్గాను అనమాట అని తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు రాజ్. ఇలా ఉండగానే మెలకువలోకి వస్తాడు రాజ్. ఇక పని మనిషి వచ్చి కాఫీ ఇస్తుంది. మనిషి వచ్చి కాఫీ ఇవ్వగానే రాజ్ కావ్యని అనుకుంటాడు, ఏంటి రానని అన్ని మాటలు చెప్పి మళ్ళీ వచ్చేవు అని అంటే, నేనేం కాపురానికి రాలేదు, ఫోన్ ఛార్జర్ కోసం వచ్చాను అంటుంది. ఏంటి ఫోన్ ఛార్జర్ కోసం? ఇంటి గడప తొక్కను అని చెప్పేసి వచ్చావా అని అంటే, ఇప్పుడు కూడా నేను గడప తొక్కి రాలేదు, దాటే వచ్చాను. ఎవరైనా కూడా గడప దాటే వస్తారు. లేచి కాఫీ తాగండి అని అంటే, నాతో అవసరం లేనప్పుడు నీ కాఫీ నాకు అవసరం లేదు, నాకెందుకు తెచ్చావు అని అంటాడు. మీరు కాఫీ తాగితే వాష్రూమ్కి వెళ్తారు, వాష్రూమ్కి వెళ్తే కానీ స్నానం చేయరు అని కావ్య అంటుంది. నా స్నానంతో నీకేం పని అని అంటే, మీరు స్నానం చేస్తేనే కదా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు అని కావ్య అంటుంది. అంటే మీకు డ్రాప్ చేయడానికి మాత్రం నేను కావాలి, కాపురానికి వద్దా అని అంటాడు రాజ్. అంతే కదా, నేను ఛార్జర్ కోసం వచ్చాను, నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో దింపండి. మీరు ప్రేమతో నన్నేం పిలవలేదు కదా, కిరాయికి రమ్మంటే నేనెలా వస్తాను, నేనెలా కాపురం చేస్తాను అని మాటకు మాట సమాధానం చెప్తుంది కావ్య. అయితే ఈ కాఫీ నాకు వద్దు పో అంటాడు. ఇక ఆ పని మనిషి బాబుగారు అని అంటే, బాబుగారు అంటున్నారు ఏంటి అని కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే పని మనిషి కాంత కాఫీ తెచ్చి ఉంటుంది. ఓహో తిను రాలేదన్నమాట, నేను కావ్య అనుకున్నాను అని రాజ్ అని అంటే, అమ్మాయి చాలా మంచి మనిషి, మీరు ఎన్ని మాటలు అనకుంటే ఆ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది, కావ్య లాంటి మంచి భార్యను మళ్ళీ మీరు తెచ్చుకోలేరు సార్ అని చెప్పేసి ఆ పని మనిషి రాస్తూ ఉంటుంది. అందరూ కూడా కావ్యకు సపోర్ట్ చేసే వాళ్ళే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పు కవి బయటకు వెళ్తూ వస్తూ ఉంటారు. మధ్యలో అనామిక ఎదురవుతుంది. కారులో దిగుతుంది వేరే అబ్బాయితో. ఏంటి ఇద్దరు బజార్న పడ్డారు, ఉద్గిరాల వంశ వారసుడు రోడ్డు మీద పడ్డాడు. అవునులే, దీని దరిద్రం నీకు కూడా అంటిందా? బంగారం లాంటి భార్యను దూరం చేసుకుని ఈ దరిద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళావు. చూస్తూ ఉండు, నీకెలాగో ఏ పని చేయడానికి చేత కాదు. నేను ఎలా వదిలేశాను, ఈ అప్పు కూడా నిన్ను అలాగే వదిలేస్తుంది అని చెప్తుంది. అప్పుడు అప్పు తనేం ఖాళీగా కవితలు రాస్తూ కూర్చోలేడు, తను జాబ్కి వెళ్తున్నాడు అని అంటే, అవునా నీకు అసలు జాబ్ చేయడమే చేత కాదే, ఎలా జాబ్ చేస్తున్నావు అని చాలా వెటకారంగా మాట్లాడుతుంది. పక్కనే ఉన్న అబ్బాయిని చూపించి, తన పేరు సామన్, నాకు కాబోయే ఫియాన్సీ, గ్రూప్ ఆఫ్ జ్యువెలరీస్కి డైరెక్టర్. అంటే మీ సామ్రాజ్యాన్ని కూలదోసేది ఈయనే, అందుకే తిననే వెతుక్కున్నాను. చూడండి కొద్ది రోజుల్లోనే మీ కంపెనీ బోల్తా కొడుతుంది, అది మా వల్లని అంటూ ఏవేవో మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకు కవి అంటాడు, ఒక చీమ ఏనుగు నెత్తి మీద కూర్చొని దాన్ని పాతాళానికి తొక్కుతాను అనిందంట. నిన్ను చూస్తే నాకు ఆ మాటలే గుర్తొస్తున్నాయి అని ఒకరికొకరు మాటలు విసిరేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య వాళ్ళ నాన్నతో కలిసి మట్టి పిసుకుంటూ బొమ్మలు చేసుకుంటూ ఉంటుంది. ఇంకోలేక కూతురు అత్తారింట్లో సుఖంగా కాపురం చేసుకుంటే చూడాలి, కానీ ఇలా పుట్టింట్లో ఉండి మట్టి పిసుకుంటూ బొమ్మలు చేసుకుంటూ ఉంటే నా కడుపు మండిపోతుంది. దానికి పైగా మీరు సపోర్ట్ చేస్తున్నారు అని వాళ్ళ నాన్నను మండిపోస్తుంది. మీరు కూతురు ఏది చెప్తే అది వినకండి, దయచేసి దాన్ని వాళ్ళ అత్తారింటికి పంపండి అని హితబోధ చేస్తుంది తను. ఇక కావ్య మనసు మార్చుకుని ఇంటికి వెళుతుందా లేదా అక్కడే ఉంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇవాళ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.